గ్రీటింగ్స్ నేను జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తున్నాము శుభోబంధనములు. మరి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకునకు సెలవేమని ఆయన అడగగా, యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకోననిమ్ము అని చెప్పాను. చూసారు, ఇక్కడ యేసయ్య సువార్త తీసుకుంటూ వెళ్తున్నప్పుడు పిలిచినప్పుడు ఒకే పిలుపు లోపడతారు. యేసు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, మత్తయి నన్ను వెంబడించమంటే వెంబడిస్తారు, పేతురు వెంబడిస్తారు. కానీ ఒక శిష్యుడు అంటాడు, ఏమంటాడు, మొదట నా తండ్రిని పాత పెట్టుకోవడానికి సెలవు ఇమ్మని అడుగుతాడు. కాబట్టి మీరు చేసే ఉద్యోగం చేసుకోండి, మీరు చేసే వ్యాపారం చేసుకోండి, వృత్తి పని కానీ చేసుకోండి, కానీ క్రీస్తు కూడా కొంచెం కేటాయించండి. ఇక్కడ చూసి ఒక అతను ఏమంటాడు, మృతులు తమ మృతులు పాటికొట్టును నన్ను వెంబడించమని చెప్పాను. కాబట్టి మీరు చేసే ఉద్యోగము కానీ మీరు ఏదే కానీ అధికంగా దేన్ని ప్రేమించదు. క్రీస్తు ఏమన్నాడు, నాకంటే ఎక్కువ తల్లిని కానీ తండ్రిని కానీ భార్యని కానీ దేన్ని ప్రేమించిన పాత్రుడు కాదన్నారు. కాబట్టి మోషే పదవిలో మొదటి ఆజ్ఞ ఉంది, నీ దేవుని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వేస్తున్న ఉద్యోగం నెలకు మీకు 25,000, నెలకు 40,000, 80,000 వస్తున్నాయా? ఉద్యోగాన్ని అధికంగా ప్రేమించినా కానీ దేవుడు సహించుకోడు. అబ్రహాం చూసినావా, 25 సంవత్సరాలు ప్రాధాన్యంగా చేయంగా ఇస్సాకు జన్మిస్తాడు. వృద్ధాప్యంలో అతనితో ఆడుకుంటాడు, ముద్దాడుతాడు, అతన్ని లాలిస్తాడు. అబ్రహాం మొదటి ప్రార్థన లేదు, నీ కొడుకు నాకు బలి కావాలంటాడు. చూసిరా, 20 సంవత్సరాలు ప్రార్థన చేసిండు. జన్మించిన తర్వాత అదే రకంగా ప్రార్థన లేకనే అబ్రహాం టెస్ట్ చేస్తాడు. కాబట్టి చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు మందిరంకి వస్తారు, ప్రతి ఆదివారం కానీ మధ్యలో ఉపవాస ప్రార్థనలకు కానీ దశమ భాగాలు ఇస్తారు, మందిరంకి వస్తారు, మందిరం పనులు చేస్తారు, రకరకాల గృహ కూడికలు కట్టి వెళ్తారు. ఉద్యోగం వచ్చిందా, ఇక డబ్బు వెనుకల పరిగెత్తుంది మనస్సంతా. కారు కావాలి, ఒక కారు ఉన్న ఇంకో కారు కావాలి, బంగ్లా కావాలి, ఇంకో బంగ్లాలో ఇంకో బంగ్లా కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఉద్యోగాన్ని మంచిగా చేయాలి. ఇటు దేవుని స్తుతించడం మర్చిపోతారు, ఆదివారం ముందుకోవడం మర్చిపోతారు. ఎందుకంటే సోమవారం శనివారం వరకు టైర్డ్ అయిపోతారు కదా. అట్లనే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం 8 అవర్స్, 8 గంటల కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, దానిలో మీకు ఆశీర్వాదం ఉండదు. సామెతలు 10:22, యెహోవా ఆశీర్వాదం నరుల కష్టించిన ఆశీర్వాదం అధికం కాదు. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగం 8 అవర్స్ కంటే ఎక్కువ కేటాయించకండి. ఒకవేళ లేని పరిస్థితుల్లో ఉండదంటే